దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోనే ఉంటారు. తాజాగా మరోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ హయాంలో తనను వేధించిన అధికారులకు ఇప్పుడు మంచి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో చిట్చాట్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆగడాలను ఆయన గుర్తు చేశారు. వైసీపీ పాలనలో చట్టాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని, అప్పట్లో తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. తనను వేధించిన అధికారులు కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్లు ఇప్పిస్తున్నారంటూ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చింతమనేనిని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం తనపై 21 అక్రమ కేసులు పెట్టిందని, ఇందులో 2ంటిని కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు చింతమనేని. తనపై అన్యాయంగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టారని, తనతో పాటు ఈ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని తెలిపారు. వైసీపీ హయాంలో ఏదో ఒక కేసులో చింతమనేనిని అరెస్టు చేయడం, స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేయడం షరామామూలైపోయిందన్న విమర్శలున్నాయి. అయితే చింతమనేనిని వేధించిన అధికారులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక పోస్టులు ఇచ్చిందని స్వయంగా చింతమనేనే సంచలన ఆరోపణలు చేశారు. అలా పోస్టింగ్లు ఇప్పిస్తోంది కూడా తమ పార్టీకి చెందిన నాయకులేనంటూ దెందులూరు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో చిట్ చాట్ సందర్భంగా దెందులూరి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇక తనపై వైసీపీ ప్రభుత్వం 14 అక్రమ కేసులు పెట్టిందని ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డి కూడా గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేష్ పర్యటన విజయవంతమైనందుకు కూడా తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. మరి సొంత ప్రభుత్వంపై, తమ పార్టీ నాయకులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.